హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఒక సంవత్సరంలో హారం ఎలా కొనాలి? హారం అనేది చిన్న ఐటెమ్ అయితే కాదండి. చాలా పెద్ద ఐటెమ్. అందులోని చాలామందికి ఇది డ్రీమ్ అనమాట. మనలాంటి హౌస్ వైఫ్స్‌కేంటి, వుమెన్స్‌కి ఆడవాళ్ళకి హారం అనేది ఒక డ్రీమ్. అవునా కాదా చెప్పండి? అలాంటి హారం 1 ఇయర్‌లో మనం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోగలిగితే కొనగలము. అది కూడా ఒక గట్టి, స్ట్రాంగ్ సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా కొనగలుగుతారు డెఫినెట్‌గా. నేను చెప్పినట్టుగా కొన్ని టిప్స్ పాటించండి. ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా కొనాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో, దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. ఓకేనా? సో, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేసేసే ముందు దీనికైతే ఒక 3 ప్రాసెసెస్ చెప్తానండి నేను. ఓకేనా? అది వినండి క్లియర్‌గా. ఫస్ట్‌దొచ్చేసి ఆహ్, పెద్ద ఐటెమ్ కొనాలనుకున్నప్పుడు మనకి ఒక ప్లానింగ్ ఉండాలండి. మనము ఏం ప్లాన్ లేకుండా డైరెక్ట్‌గా షాప్ వెళ్ళిపోయి కొందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా వీఏ చార్జెస్ అనేది ఎక్కువ పెట్టాల్సుంటది. బంగారం కాస్ట్ కన్నా. బంగారం మీద పెట్టడం ఓకే. వీఏ చార్జెస్‌కి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? చెప్పండి. ఊరికే బోలెడు డబ్బులు వీఏ చార్జెస్ మీద తగలెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి సో, నేను చెప్తున్నాననమాట. ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. ఫస్ట్‌దొచ్చేసి మీ దగ్గర ఏమైనా ఇంకా ఇది అస్సలు పనికిరాదు అనుకునే ఓల్డ్ గోల్డ్ ఉంటే చూడండి. ఏంటండి ఓల్డ్ గోల్డ్‌తో చెప్తున్నారు మీరు, సేవ్ చేస్తాను అని చెప్పి ఇలా చెప్తున్నారు అనుకోవద్దు. పెద్ద ఐటెమ్ కొనాలంటే ఈ రోజుల్లో ఓల్డ్ గోల్డ్ సహాయం తీసుకోవడం అనేది చాలా అవసరం అండి. మీ దగ్గర విరిగిపోయినయి గానీ, ఇంకా అసలు పనికిరావు అనుకున్నవి ఏమన్నా ఉంటే మూల మూలల నుంచి ఎక్కడన్నా ఉంటే తీయండి. ఆహ్, అలా అవి హెల్ప్ అవుతాయన్నమాట. ఇప్పుడు రేట్ అనేది ఎక్కువగా ఉంది గాబట్టి, డైరెక్ట్‌గా మనం మనీ తీసుకెళ్ళి కొనడం అనేది అది ఎంతో రూ. 1,00,000 సాలరీ వచ్చిన వాళ్ళ వల్ల కూడా అవ్వదు. నేను అలా అనుకుంటాను. సో, ఎంత సాలరీ అని కాదండి. మన ఆలోచన ఎంత పదునుగా ఉంది. ఎంత మనము స్ట్రాంగ్‌గా ఒక వర్క్ మీద డెడికేషన్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, దానికోసం చెప్తున్నాను నేను. ఒక ఓల్డ్ ఐటెమ్స్ ఇంకా ఓల్డ్ గోల్డ్ అనమాట. ఇంకా అసల యూజ్ చేయలేనివి, విరిగిపోయినయి గానీ అలాంటివి. విరిగినవి. ఇంకా అసల పోనీ ఫింగర్ రింగ్స్ ఉన్నాయనుకోండి, ఇంకా పట్టలేనివి, చెవులీలు ఏమన్నా ఉన్నాయనుకోండి అవి విరిగిపోయినయి. అలాంటి ఓల్డ్ గోల్డ్ విరిగినవి ఉంటే గనక అవి తీసుకొని వెళ్ళాలి మనం ఫస్ట్. ఇయర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్‌లో వెళ్తున్నారనుకోండి. ఈ మంత్‌లో ఇవి ఏం చేయాలంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంటదండి. ఇది స్కీమ్‌లో పెట్టాలనమాట. ఈ స్కీమ్ అనేది నాకు తెలిసి ఖజానాలో ప్రెజెంట్ లేదు, తీసేశారు. ఆహ్, వేరే షాప్స్‌లో ఉంటాయి. లలిత గానీ, జిఆర్‌టీ గానీ అలా చూడండి. భీమా గోల్డ్ గానీ అలాంటి షాప్స్‌లో ఉన్నాయి. నాకు షాప్స్ పేర్లు చెప్పచ్చా లేదా అని కూడా తెలీదు వీడియోలో. బట్ చెప్పేసాను. ఓకేనా? సో, అలాంటి షాప్స్‌కి తీసుకెళ్ళి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంటది. ఆ ఓల్డ్ గోల్డ్‌ని అక్కడ డిపాజిట్ చేయండి. ఓకేనా? దీని గురించి డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్‌గా. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి. ఈ స్కీమ్‌లో పెట్టారనుకోండి, ఇది మనం పీరియడ్ వచ్చేసి 11 మంత్స్ అనమాట. 11 మంత్స్ మనం స్కీమ్‌లో పెట్టాల్సుంటది. మనకి అలా పెట్టడం వల్ల యూజ్ ఏంటండి? ఓల్డ్ గోల్డ్‌ని అమ్మేసి తీసేసుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టడం వల్ల మనకి వీఏ చార్జెస్ అనేది 0% అనమాట. తరుగు, మజూరు ఏముండదండి. ఇలా డిపాజిట్‌లో పెడితే మనం 11 మంత్స్ వాళ్ళ దగ్గర వదిలేస్తున్నాం కదా! సో, మనకి వీఏ చార్జెస్ అనేది 0% ఉంటది. అర్థమైంది కదా మీకు? సో, ఇలా ఉంటదనమాట. ఇది ఫస్ట్ వన్ అండి.
అండ్ మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఏ మంత్‌లో అయితే మీరు ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకున్నారో, అదే మంత్‌లో నార్మల్‌గా మంత్లీ కట్టే స్కీమ్ ఉంటది గదా! మంత్లీ స్కీమ్ ఒకటి తీసుకోండి. మంత్లీ స్కీమ్ కూడా నేను 5 కడతానండి, 6 కడతాను అంటే థౌజండ్స్ అనమాట. అంటే అస్సలు కుదరదండి. మనం తీసుకోవాలనేది పెద్ద ఐటెము. కాబట్టి ఖచ్చితంగా ఒక 20,000 తక్కువ అనుకుంటే అండి. ఐటెమ్ పెద్దది కాబట్టి. ఇంత అమౌంట్ మేము కట్టలేమండి, మా వల్ల కాదనుకుంటే వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉంటది. అది కూడా చెప్తాను నేను. సో, మంత్లీ స్కీమ్ వచ్చేసి 20,000 అనమాట. కనుక మీరు పే చేసుకున్నారంటే 11 మంత్స్‌కి 2,20,000 అయిపోతది. అర్థమవుతుందా మీకు? అంత శాలరీ లేదండి మాకు, మేము కట్టలేమనుకుంటే తక్కువ కట్టుకోండి. ఓకేనా? అది కూడా వేరే ప్రాసెస్ ఉంది, చెప్తాను నేను. అయితే ఇక్కడ మనము ఓల్డ్ గోల్డ్ పెట్టాము. అది మనకి 11 మంత్స్ పడుతుంది. నెక్స్ట్ మంత్లీ స్కీమ్ కడతాము. ఇది కూడా అదే 11 మంత్స్ అవుతుంది. సో, ఈ 2 కంప్లీట్ అయ్యేది ఒకే మంత్‌లో. సో, దీనికి కూడా విఏ చార్జెస్ అనేది ఏమీ ఉండదు. 0% ఉంటది. అర్థమైందా మీకు? ఈ 2 ప్రాసెసెస్‌లోని మనకి అక్యుములేట్ అయిన గోల్డ్‌కి అసలు విఏ అనేది ఉండదనమాట. ప్రెజెంట్ మనకి గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ దీంతో పాటు థర్డ్ వన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక నెక్లెస్ ఉందనుకోండి. అంటే ఆల్రెడీ మనకి పెళ్ళికి పెట్టుంటారు కదా! మదర్ వాళ్ళు అలాంటిది. ఐటెమ్స్, గోల్డ్ ఐటెమ్స్ పెట్టుంటారు కదా! దాన్నొకటి తీసుకెళ్ళి లోన్ తెచ్చుకోవాలనమాట. గోల్డ్ లోన్. వేరే బ్యాంక్స్‌లో గోల్డ్ లోన్ తీసుకోవాలి. ఆర్నమెంట్ పెట్టేసి. అదెప్పుడు? ఈ టైం అప్పుడు కాదండి. జస్ట్ మనం ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటారు గదా! అప్పుడనమాట. అప్పుడు ఈ గోల్డ్ లోన్ తెచ్చుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ అమౌంట్ వస్తది. ఇప్పుడు మీ గోల్డ్ నెక్లెస్ 3 కాసులనుకోండి. 3 కాసుల గోల్డ్ నెక్లెస్ మనకి ప్రెజెంట్ ఎంత పడుతుంది? ఒక 3,50,000 లాక్ వరకు పడుతుంది. ప్రెజెంట్ ఉన్న రేట్‌లో. అది మనకి 3,50,000 లాక్ అల్లా మీకు అంత ఇవ్వరు. 3 లాక్స్ ఇస్తారు. 2, 3, 4, 5 3 లాక్స్ ఇస్తారు. తక్కువ అమౌంట్ ఏం కాదు కదా ఇది. అంటే మనం దీనికి పే చేయాలి. ఎప్పుడు? ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత. కాబట్టి మనం ఈ స్కీమ్స్ అన్నీ అప్పుడు ఆపేసి ఈ లోన్ క్లియర్ చేసుకుంటామనమాట. తర్వాత ప్రాసెస్ ఇది. ఈ 11 మంత్స్ అయితే దీని మీద ఎఫర్ట్ పెడతాం మనము. ఈ స్కీమ్ మీద ఎఫర్ట్ పెడతాము. ఈ స్కీమ్‌లోనే మనం మనీ అంతా సేవ్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఇదేమో ఓల్డ్ గోల్డ్ పెట్టేస్తాము. సో, ఈ 2 ప్రాసెస్‌లోని మనకి గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది. కానీ మనం వాటితోనే కొనలేము. ఎందుకంటే ఆర్నమెంట్ పెద్దది. అప్పుడేం చేయాలి? ఎప్పుడైతే ఈ ఆర్నమెంట్ పెడతామో ఒక అమౌంట్ ఇచ్చేస్తారు. సో, ఈ అమౌంట్ తీసుకెళ్ళి లోన్ అమౌంట్ మనము ఈ 2 ప్రాసెసెస్‌కి యాడ్ చేసేసి ఆర్నమెంట్ తీసుకోవాలనమాట. అందులో ఎంతొస్తే అంతే తీసుకోండి. మీకు నాకు 50 గ్రామ్స్‌లో కావాలి, 60 గ్రామ్స్‌లో కావాలి అని అనుకోవద్దు మీరు. సో, మీరు కట్టిన అమౌంట్‌ని బట్టి, ఇక్కడ లోన్ వచ్చిన దాన్ని బట్టి మనకి ఒక 30 గ్రామ్స్ అక్యుములేట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 30 గ్రామ్స్‌లోనే తీసుకోండి. అందులోనే మాకు సరిపోయేలా చూపించండి. అంత ఎక్కువ బేర్ చేయలేము మేము అని చెప్పారనుకోండి. ప్రెజెంట్ లైట్ వెయిట్‌లో కూడా చాలా మోడల్స్ వస్తున్నాయి. లైట్ వెయిట్‌లో చాలా మోడల్స్ ఇంకా చాలా స్టైలిష్‌గా కూడా ఉంటున్నాయి. బెటర్ మీరు ఎందుకు అలా ట్రై చేయకూడదు? తీసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ప్రెజెంట్ ట్రెండీగా అలాంటివి పెట్టుకుంటున్నారు. పాతకాలం వాళ్ళలాగా కొంచెం మాకు అంతా గోల్డే కావాలనుకుంటే అవి కూడా ఉంటాయి. మీ ప్రిఫరెన్స్‌ని బట్టి ఉంటదనమాట. సో, ఈ 3 ప్రాసెసెస్‌తో మీరొక గోల్డ్ హారం అయితే తీసేసుకోవచ్చు. అండ్ అది మనం తీసుకునే రోజు కూడా చాలా క్లియర్‌గా ఉండాలి మోడల్ అనేది. కన్‌ఫ్యూజన్ అయితే అస్సలు అవ్వద్దండి. సో, ఇలా తీసుకొని తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత మీరు ఈ లోన్ అనేది
ఆఫ్టర్ 11 మంత్స్ మనం తెచ్చేసుకుంటాం కాబట్టి నెమ్మదిగా ఈ లోన్ క్లియర్ చేసుకోవచ్చనమాట. ఏంటండి అప్పు తెచ్చుకొని మరి ఇలాగా చేయడం అవసరమా అంటే, మన ఇంట్రెస్ట్ అండి. కావాలనుకున్నప్పుడు తప్పదు. చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్కీమ్ వదిలేసి మనం కట్టాలంటే గనక వీఏ చార్జెస్ అనేవి ఎక్కువైపోతాయి. సో, ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ 3,00,000 మనీ తీసుకెళ్ళి దీనికి మీరు గోల్డ్ తీసుకున్నారో, దీనికైతే వీఏ చార్జెస్ అనేవి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. దీనికైతే నేను వీఏ 0 అని చెప్పట్లేదు. ప్రెజెంట్ ఏదైతే మనం ఎక్కువ అమౌంట్ వేసుకున్నామో దానికి వీఏ చార్జెస్ ఉంటాయి. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు ఇంత అమౌంట్ అదంతా మా వల్ల కాదండి. అలాగే నా దగ్గర ఓల్డ్ గోల్డ్ కూడా అస్సలు లేదండి అనుకుంటే 1 ఇయర్‌లో కొనడం కష్టమండి. వాళ్ళైతే ఒక 5 ఇయర్స్ పీరియడ్ టైం పెట్టుకోవాలి. టైం పీరియడ్ పెట్టుకోవాలి. దీని నిమిత్తం మనీ సేవ్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా? ఒక బ్యాంక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్‌కి 10,000 మీరు సేవ్ చేయగలరనుకోండి. అలా సేవ్ చేసుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ అలా బ్యాంక్‌లో సేవ్ చేసుకొని ఒక కాసు బంగారం తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. అలాగా అమౌంట్ ఒక కాసు వచ్చేదాకా చూడండి. అలా కొనిపెట్టుకోండి. అలాగా మీరు ఒక 5 ఇయర్స్‌లో ఎంత అక్యుములేట్ చేయగలరు? అంత అక్యుములేట్ చేసుకొని తీసుకోండి. ఇది కొంచెం అంటే మేము చేయలేము ఇలాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చండి. మీకు ఒక గోల్ పెట్టుకొని చెయ్యాలి అంతే. అప్పుడు మీకు ఈజీ అవుతది. అర్థమైందా? సో, నేనైతే క్లియర్‌గానే చెప్పాను. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే గనక నచ్చితే గనక వీడియో లైక్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకేనా? సో, ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా లేదా? బెటర్‌గా ఉందా లేదా? అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.